అహంకారంతో మాట్లాడకూడదు, అభిజాత్యంతో మాట్లాడకూడదు, ఒళ్ళు పొగరుతో మాట్లాడకూడదు, ఒళ్ళు బలిసి కొట్టుకోకూడదు. ప్రజలకి సంబంధించి జవాబుదారీతనం ఉండాలి. ఏదైతే నిర్మలా సీతారామన్కి సంబంధించి నిర్మలమ్మ మీద రగులుతున్నారు అన్నటువంటిది ఒక పోస్ట్ నేను పెట్టినప్పుడు దాని మీద ఒక ఆన్సరబుల్గా ఏంటి, మాకు ఆదాయం ఉన్నప్పుడు పన్నులు కడతాం, మాకు ఆదాయం లేకుంటే ప్రభుత్వం మమ్మల్ని సాకుతుందా అనే అడ్డగోలు ప్రశ్న. నిర్మలమ్మ ఆర్థిక మంత్రి కాకముందు గత ప్రభుత్వాలు అలా పోషించాయా? మరి అలా పోషించలేదనే కదా ప్రభుత్వాన్ని తిట్టేది, ఇంత బాధ లేదనే కదా అప్పుడు అనేది. అలాగే మరి ఇప్పుడు ఎందుకు ఇలా ప్రశ్న వస్తుంది? ఖచ్చితంగా ప్రశ్నించడం కోసమే కదా ప్రజాస్వామ్యం అనేది ఉంది. అహంకారం కాదు కదా మనం ప్రవర్తించాల్సింది. మీరు ఒక ఉద్యోగం సంపాదించుకున్నారు అంటే మీరు చదివిన చదువు, మీ తెలివితేటలు ఒకటే కారణం కాదు. ప్రభుత్వాలు కంపెనీలకు వివిధ రూపాల్లో ఇచ్చిన ప్రోత్సాహకాలు, మరి ఆ ప్రభుత్వాలని అధికారంలోకి తీసుకొచ్చిన ప్రజల ప్రోత్సాహకం కాదా? అదే సందర్భంలో వాటిలో తక్కువ ధరకే భూమి, విద్యుత్తు, నీటి సదుపాయాలతో పాటు పన్ను ప్రోత్సాహకాలు. ఎవడి భూమి అది? ఏ నాయకుడు జేబులో నుంచి అన్న భూమి పెడుతున్నారా ఏంటి? ఈ దేశపు భూమి అది, అందరి భూమి, అందరి పన్నులతో సంపాదించుకున్నటువంటి భూమి అది. అలాగే వివిధ ప్రభుత్వ శాఖలు సేవలు నిబిడీకృతం ఉంటాయి. ఆ సేవలన్నింటి ఉత్పాదకతలో ఉద్యోగం సంపాదించే కొద్దిమంది కుటుంబీకుల శ్రమ వనరులే కాక ఈ దేశ ప్రజలందరి శ్రమ వనరులు ఉన్నాయి. కరెక్ట్. మరి ఆ శ్రమని దోచుకోకూడదనినే కదా అడిగేది. అదే సందర్భంలో అలాంటప్పుడు నీకు ఉద్యోగం దొరకడానికి కారణమైన ఆ భూమిపైన, వనరులపైన హక్కున్న ప్రతి ఒక్కళ్ళు అనుభవించాల్సిన ఆదాయం నువ్వు ఒక్కడవే పొందితే రేపు మరొక తరానికి ఉద్యోగ కల్పనకు ప్రభుత్వం డబ్బు ఎక్కడి నుంచి తేవాలి? మరి ఆడొక కంపెనీ పెట్టి 10 మందికి ఉద్యోగాలు ఇస్తున్నాడంటే మరి వాడు కూడా అక్కడ చేస్తున్నట్టే కదా. ఉద్యోగాలు ప్రభుత్వాలు ఇస్తున్నాయి, ఇప్పుడు కంపెనీలు పెడుతున్నాడు, రిస్క్ తీసుకుంటున్నాడు కదా. మరి ఆ రిస్క్కి నువ్వు ఇస్తున్నావు కదా. ఇక్కడ దీంట్లో ఇంకొక పాయింట్ ఏంటంటే, నాకు ఉద్యోగం పోతే నేను గతంలో కట్టిన పన్ను ప్రభుత్వం నాకు తిరిగిస్తుంది. ఇదో చచ్చు ప్రశ్న. ఎస్, ఖచ్చితంగా ఎవడు కూడా నేను కట్టిన పన్ను అంతా తిరిగి ఇవ్వమని అడగట్లేదు, సెక్యూరిటీ ఇవ్వమంటున్నారు. సోషల్ సెక్యూరిటీ అని చెప్పేసి విదేశాల్లో కట్టించుకుంటారు. అట్లా కట్టించుకోవాలంటే కట్టించుకో నువ్వు. ఇప్పుడు పన్నులు దానికి ఇన్కమ్ ట్యాక్స్లో మళ్ళీ సెస్సులు కట్టించుకోవట్లేదా? జిఎస్టీలు వసూలు చేయట్లేదా? మనము ఒక పార్టీని భుజానేసుకోవడం, ఒక ఆర్థిక వ్యవస్థకు సంబంధించి అహంకారంతో మాట్లాడడం కాదు. ఇతర దేశాల్లో అట్లుంది, ఈ దేశాల్లో ఇట్లుంది కాదు. ఆ దేశాల్లో లేని సిస్టమ్ మనం కోరుకుంటున్నాం. ఆ దేశంలో సెక్యూరిటీలు ఉన్నాయి, ఇక్కడ లేదు. ఇతర దేశాల్లో విద్య ఫ్రీ కాదా? వైద్యం ఫ్రీ కాదా? అమెరికా, యూరోప్ దేశాల్లో ఇక్కడ ఉందా? ఇక్కడ కష్టపడి సంపాదించుకున్నటువంటి దాంట్లో పన్నులు కట్టాలా, అట్లాగే అద్దెలు కట్టాలా, అట్లాగే ఇవన్నీ కట్టాలి కదా ఖచ్చితంగా. ఇక్కడ మరి విద్యకి, వైద్యానికి ఎంత తగలేయాల్సి వస్తుంది? వీటిలో ప్రభుత్వాల పాత్ర ఏంటి? ప్రభుత్వాలు అనేటటువంటిది నువ్వు పన్ను కట్టించుకోవద్దని ఎవడంటలా. అప్పుడు నాకు ఉచిత విద్య, ఉచిత వైద్యమి, లేదా అందుబాటులో విద్య, అందుబాటులో వైద్యమి, అది జరగట్లేదు కదా. అట్లాగే ఉద్యోగం పోయినప్పుడు పన్నుకి సంబంధించినటువంటి భారం, పన్ను మొత్తం డబ్బులు తిరిగి ఇవ్వమంటలా, లేదా జీవితకాలం పోషించమని ఎవడ అడగట్లా. ఒక 6 నెలల్లో, ఏడాది పాటు ప్రభుత్వం నుంచి అండ ఉండాలి, అది అడుగుతుంటే అది తప్పని మాట్లాడేటటువంటి అహంకారం, లేకపోతే అక్కడ మనం ఏమన్నా అంతరిక్షంలో నుంచి పుట్టుకొచ్చామా, లేకపోతే కనుక రాచరికంలో నుంచి ఉన్నామా? మాట్లాడేవాడికి సెన్స్ ఉండాలా.